అంటే మీ వల్ల సార్ నేను చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఏంటంటే రిలీజియన్‌ని క్వెషన్ చేయడం స్టార్ట్ చేశాను సార్. ఓన్లీ మా రిలీజియన్ అనే కాదు, క్రిస్టియానిటీ అనే కాదు, మిగతా వాటిని కూడా చూడడం అనేది స్టార్ట్ చేశాను సార్. హ్మ్. అయితే ఈ ప్రాసెస్‌లో ఏంటంటే రిలీజియన్ అండ్ సైన్స్ అనేవి అంటే కలిపి కొంతమంది ప్రాపగేట్ చేస్తూ ఉన్నారు సార్. హ్మ్. హ్మ్. అయితే ఆ క్లెయిమ్స్ వెళ్తున్నప్పుడు ఏంటంటే అంటే వరల్డ్‌లో ఉన్న మాక్సిమం అంటే ఇప్పటిదాకా ఉన్న సైన్స్ గాని ఏదైనా గాని మన దగ్గర నుండే వచ్చిందని గాని, అంటే ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐసాక్ న్యూటన్ ఎప్పుడో కరెక్ట్ టైం నాకు తెలీదు సార్. కానీ అప్పుడు గ్రావిటీని డిస్కవర్ చేశారు కదా! అంతకన్నా ముందే మన దగ్గర బ్రహ్మగుప్త 1 అనే ఆయన గ్రావిటీ గురించి సంబోధించారని. హ్మ్. హ్మ్. ఇలాంటి క్లెయిమ్స్ విన్నప్పుడు యాక్చువల్‌గా బ్రహ్మగుప్త ఆయనది కూడా చూసాను సార్. అంటే ఆయన గ్రావిటీ ఉందని చెప్పారు గానీ, అంటే ఒక పర్టిక్యులర్ ఫార్ములా గాని, దాని గురించి డిస్క్రైబ్ చేయడం గాని సైంటిఫిక్ మేనర్‌లో అదెక్కడ నేను ఫైండ్ చేయలేకపోయాను ఇంటర్నెట్‌లో. అదే క్వెషన్ అడగాలి. విషయం ఏంటంటే ఉంది అని ఒకతను చెప్తే అది పెద్ద విషయం కాదు. ఓకే. న్యూటన్ కూడా గ్రావిటీ అనేది ఉందంట అని చెప్పి పోయి నిద్రపోయాడనుకోండి, ఎవరు పట్టించుకునేవాడు కాదు. అతనేంటంటే ఈక్వేషన్స్ అయ్యి రాసి ఇదేంటి దానికి ఒక ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అవి ఇవి పెట్టి దాన్ని ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఓకే. యెస్ సార్. ఇలాగా ఫస్ట్ థింగ్ అది నిజం అనుకున్నా సరే, ఇది ఆల్రెడీ మన మతోన్మాదం అంకుల్ పెట్టిన బోడి వీడియోకి ఆన్సర్‌గా ఆల్రెడీ ఒక పోస్ట్ పెట్టేశాను. పాయింట్ అతనితో కాదు. ఓకే. బ్రహ్మగుప్తుడు, కణాదుడు ఎవరో ఏదో రాశారు అనేది కాదు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ క్వెషన్. ఎప్పుడు రాశాడు అని అనుకోండి. అంటే న్యూటన్ కంటే కూడా ఎన్నో ఒకడేమో 500 ఏళ్ల ముందంటాడు. ఒకడేమో 2000 సంవత్సరాల ముందంటాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను గాని, అతని శిష్యులు గాని, అతని నుంచి నేర్చుకున్న స్టూడెంట్స్ గాని ఏం ఏం చేస్తున్నారు? అతను ఏం నోట్‌తో ఏ సూత్రం అయితే చెప్పాడో అదే సూత్రం లొడ వాక్కుంటూ నెక్స్ట్ దానికి తీసుకొస్తున్నారు. అంతే తప్ప ఎవ్వడు దాని మీద వర్క్ చేయలేదు. యెస్ సార్. అంతేనా? యెస్ సార్. ఇలా 2000 సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాల గురించి నోటికొచ్చిన నంబర్ చెప్తుంటారు. అన్ని వేల సంవత్సరాలు కూడా జరిగింది ఏంటక్కడ? ఆ టైంలో ఈ విదేశీ ఆక్రమణదారులు రాలేదు గదా! తెల్లోడు రాలేదు, వీడు కూడా రాలేదు. యెస్ సార్. మొత్తం మొదట్లో అంతా మొత్తం అంతా గురుముఖతః నేర్చుకునే ఇదేంటి వేదకాలం గదా! ఆళ్ళ ప్రకారం. మరి ఆ యెస్. టైంలో ఒకడి నుంచి ఒకడు నేర్చుకుంటున్నప్పుడు నెక్స్టోడు "ఒరేయ్! ఇది బానే ఉంది. భలే సూత్రం చెప్పాడు మా గురువుగారు" అని చెప్పి దాని మీద ఎక్స్‌పెరిమెంట్ చేసి నెక్స్ట్ దాన్ని ఎక్స్‌పౌండ్ చేసి ఇంకా ఏమన్నా ఎక్స్‌పాండ్ చేసాడా? యెస్. ఆడు చెప్పిందని చెప్పుకుంటున్నారే తప్ప కణాదుడు గాని, లేకపోతే ఇంకోడు గాని, తర్వాత ఎన్ని తరాలున్నాయి? 2000 సంవత్సరాల ముందు చెప్పాడు ఆ సన్నాసి. మతోన్మాదం అంకులు. 2000 సంవత్సరాలు న్యూటన్ కంటే 2000 సంవత్సరాలు 2000 సంవత్సరాలంటే ఎన్ని తరాలండి? చాలా 50 ఏళ్ళు 50 ఏళ్ళకి ఒక తరం వేసుకున్నా అక్కడ 2000 సంవత్సరాలకి ఎంత 400 40 ఆ! అన్ని తరాలు. అన్ని తరాల పాటు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు గానీ, ఒక్కడికి కూడా దాన్ని నెక్స్ట్ అడ్వాన్స్‌డ్ స్టెప్ తీయడానికి కుదరలేదు. ఇంకెందుకండి యెస్. అది? నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. అది ఎప్పుడో పాతబడిపోయి ఇసిరవతల పారేయాలి. ఆ దిక్కుమాలిన తాళపత్ర గ్రంథాలు ఎందుకు ఉపయోగపడనిది ఎందుకు? ఎవడిని చూపించుకొని బలుపు చూపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. బేసిక్ యెస్. క్వెషన్ కదా! వాళ్ళు యెస్ ఎంత సార్. ఓల్డ్ చూపిస్తే అంత ద్రోహులవుతారాళ్ళు. ఇప్పుడు న్యూటన్ కనిపెట్టడానికి 2 ఏళ్ల ముందే మావోడు రాసాడు అంటే, సరే 2 ఏళ్ల ముందు రాసాడు ఎట్టుకెళ్ళిపోయాడు అనుకుంటే, కనీసం ఏంటి వినేవాడి కన్నా సరే అయ్యుండొచ్చు గాక అనుకోవచ్చు. వాళ్ళు డైరెక్ట్‌గా ఏం చెప్పాడు 500 ఏళ్ళు ఒకడంటాడు, 2000 ఏళ్ళు ఒకడంటాడు. వెంటనే యెస్. అడగాల్సింది 2000 సంవత్సరాల క్రితం తెలిస్తే ఏం పీకారు? న్యూటన్ రాసిన ఏంటి ఈ ఈ ఎక్స్‌పాన్షన్స్ అతని లాస్ అన్నీ చేసిన తర్వాత 100 ఏళ్ల లోపల బోలెడన్ని ఎక్స్‌ట్రా లాస్ వచ్చాయి. 500 ఏళ్ల లోపల మూన్ దగ్గరికెళ్ళిపోయారండి. రాకెట్ ఈక్వేషన్స్ యెస్. నుంచి మొత్తం అన్నీ వచ్చేసాయి. రైట్? సో, యెస్. 500 ఇయర్స్ లోపే. అది కూడా ఏంటి అడ్డమైన ఈ క్రైస్తవ సన్నాసులు అడ్డం పడి ప్రతిదానికి ఏంటి దూరం పట్టడం నుంచి ఈ ఫ్రెంచ్ రెనెసాన్స్ వచ్చిన దగ్గర నుంచి, ఎన్‌లైటన్‌మెంట్ వచ్చిన దగ్గర నుంచి అప్పటి నుంచి ఇంకా స్పీడప్ అయింది. ఒరేయ్! కనిపెట్టాలన్న ఉత్సాహం పెరిగింది. యెస్. మనోళ్ళ దగ్గర 2000 సంవత్సరాలు ఉంచుకొని ఏం చేస్తున్నారు? అదే టైంలో మనకు గనక మిసైల్స్ అవి రెడీగా ఉండుంటే బయట నుంచి ఎవడన్నా వచ్చేవాడా? చెక్క తుపాకీ పట్టుకొని ఒకడొచ్చాడు. ఆ! యెస్. కత్తులు, గుర్రాలు పట్టుకొని ఒకడొచ్చాడు. అసలు ఉండేవాళ్ళా వాళ్ళు? సో, ద్రోహులు ఎవరయ్యా అంటే, ఈ దేశానికి ద్రోహులు ఎవరయ్యా అంటే, జ్ఞానం ఉంచుకొని కూడా దాచిపెట్టుకున్న నీచాతి నీచులు. జ్ఞానం ఉందని ఒప్పుకోవాలా? లేకపోతే మనోళ్ళు వెధవలని ఒప్పుకోవాలా? ఈ రెండిట్లో ఒకటి తెలుసుకోండి. యెస్. రెండిట్లోని వాళ్ళకి బొక్క. ఇందుకే చెప్పాను 2 వైపులా తెగుద్ది వాళ్ళకి. తెగటం ఖాయం. ఓకేనండి? మీరొకసారి సార్ 'హౌ టు ఎక్స్‌పోజ్ ఎ మోరాన్' అని ఒక వీడియో చేశారు సార్. అది అందులో స్ట్రేంజర్ విత్ ఒక యెస్ సార్. ఆయన ఒక క్లెయిమ్ చేశారు కదా! విష్ణు సహస్రనామం అనేది మన సింపథాటిక్ నర్వ్ పేరేంటో తెలీదు సార్ నాకు కూడా. ఆయన కూడా నీటికి చెప్పలేదులెండి ఆ నర్వ్ గురించి. హ్మ్. హ్మ్. ఆ నర్వ్ మీద ఎఫెక్టివ్‌నెస్ పడతదని. అంటే పడుకుండిపోతాం కరెక్ట్ టైంకి మళ్ళీ లెగుస్తాం గూడా అనేసి. అంటే మన హెల్త్‌ని ఈ మంత్రం అనేది మానిప్యులేట్ చేయగలదు అన్న విషయం అన్న ప్యాటర్న్‌లో చెప్పారండి ఆయన. హ్మ్. 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 అంటే ఆ పదాలకి అంత శక్తి ఉంది కదా! అంటే అలా దాన్ని బిల్డ్ చేశారు కదా! ఈ
ఈ ఫార్ములాస్ లాంటివి కానీ ఎన్నో కనిపెట్టారా, మన దగ్గర అంతా ఉంది కదా, అవన్నీ ఒక మంత్రంలో ఇంటిగ్రేట్ చేసి ఒక మంత్రం తయారు చేయొచ్చు కదా. ఎందుకంటే మంత్రం అనేది ఎవరైనా చెప్పవచ్చు కదా, అంటే ఒక ఇవన్నీ రిటర్న్ ప్యాటర్న్ లో మనం రాసి ఉంచుకోకుండా అది రాసి ఉంచేయచ్చు. కానీ మంత్రం అంటే ఒకరు గొంతునుడు ఎవడైనా మాట్లాడగలడు, వాడు విగదవులు పాస్ చేయగలడు, ఒక్కడు వాయితే 10 మందికైనా వినపడుతుంది కదా. హాయ్ శివ గారు, సార్ సారీ అండి, అది ఇంటర్నెట్ డ్రాప్ అయిపోయింది, సో ఐ హ్యాడ్ టు జాయిన్ బ్యాక్. ఓకే, ఎక్కడి వరకు మాట్లాడానో నాకు యాక్చువల్లీ గుర్తు రాలేదండి. ఐ డోంట్ నో వేర్ ఐ స్టాప్. యాక్చువల్గా అదేనండి, అంటే అంటే మన దగ్గర ఎంత సైన్స్ ఇవన్నీ ఉంచుకొని కూడా ఆ సైన్స్ మనం ఎందుకు కాపాడుకోలేకపోయాం, అంటే మర్చిపోవాల్సినంత పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది, మన దగ్గర ఒరిజినేట్ అయింది, మనం ఎందుకు మర్చిపోవచ్చు వచ్చింది. క్వశ్చన్ అది కూడా కాదండి. క్వశ్చన్ ఏంటంటే, కాపాడుకోవాల్సిన సైన్స్ అనేది పక్కన పెట్టేస్తే ఆ సైన్స్ ని వాడుకొని అసలు ఇన్వేడర్స్ లోపలికి రాకుండా చేయాల్సిన బాధ్యత ఎందుకు తీసుకోలేదు? ఏదైనా ఒక విద్యకి ఉపయోగం ఏంటండి? ఏదైనా విద్య, ఎనీథింగ్ దట్ యు డూ, దానికి కొన్ని ఎండ్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, అది చెక్కలు తగలేయడం అనుకోండి, ఎనీథింగ్, ఇట్ డజంట్ మ్యాటర్. దానికి ఒక ఎండ్ రిజల్ట్ ఉంటుంది. ఒకటి మన జీవితాన్ని సార్థకం చేసుకోవడం కానీ, లేదా కొంచెం బెటర్గా జీవించడానికి ట్రై చేయడం కానీ, లేదా వీళ్ళ ఉద్దేశం ప్రకారం అది చేస్తే ఇదేంటి స్వర్గమో లేకపోతే పరమపదమో ఏదో పొందుతాం. ఈలోపు ఎదుటోళ్ళు వచ్చి దాడి చేస్తే ఆ దాడి నుంచి తిప్పికొట్టగలిగిన కెపాసిటీని సాధించుకోవడం కూడా ఆ ఎడ్యుకేషన్ యొక్క ఒకానొక ఇది. ఓకే, లేదంటే ఆ ఎడ్యుకేషన్కి విలువ ఉండదు. ఎవడో వస్తాడు, వచ్చి మొత్తం నరికేసి పోతాడు. మీరు ఎంత ఎడ్యుకేటెడ్ అయితే ఏం ఉపయోగం ఉండే, మీ విద్య ఎందుకు ఉపయోగపడదు? రైట్, సో యూ నీడ్ టు బి ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఇలా పని చేయలేదు. బయట నుంచి చెక్క తుపాకులు, అదేంటి కత్తులు గుర్రాలు వేసుకుని వచ్చిన ముష్కరుల నుంచి, తెల్లోళ్ళ నుంచి ఏ మాత్రం రెసిస్టెన్స్ లేదు వీళ్ళకి. మోకరిల్లిపోయారు, అందరి ముందు మోకరిల్లిపోయారు. ఏం ఉపయోగం దానివల్ల? నా ఫండమెంటల్ క్వశ్చన్ ఫస్ట్ నుంచి అదే. జ్ఞానం ఉందని ఒప్పుకోవడానికి సిద్ధం, కాకపోతే ఆ జ్ఞానం వల్ల ఉపయోగం చూపించండి. 2000 ఏళ్ల క్రితం కణాదుడు చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కడు ఏది సాధించలేదు. దాని నుంచి 1000 ఏళ్ల నుంచి పాలిస్తున్నా సరే సీక్రెట్ గా వీళ్ళ ఏంటి మా గురువులందరినీ చంపేసినా సరే ఎట్లా కొట్లా విద్యను ఈడ్చుకొస్తున్నారు కదా. ఈడ్చుకొచ్చిన తర్వాత ఏంటి చివరాక ప్లస్ బాగా కింద మన కేరళ, తమిళనాడులో ఆ ఏరియాలో వచ్చేసరికి ఈ మొఘల్స్ అంతా ఏంటి సూపర్ పవర్ఫుల్ అయిపోయి ఏం కొట్టి చంపేలేదండి. మొఘల్ యొక్క కింగ్డమ్స్ ఫుల్ ఎడ్జ్, కన్యాకుమారి ఎడ్జ్ దాకా అయితే లేవు. ఓకే, there are so many pockets in between where they could do their thing. విద్యార్థించిన వాళ్ళు లేకపోతే వేద విద్యార్థించిన వాళ్ళు ఏదో ఒకటి దాని గురించి ట్రై చేసి చేయొచ్చు. వీళ్ళు 4 సూత్రాలు చెప్పేసి ఇదిగో న్యూటన్ సూత్రాలను ఇంత ఈజీగా తేల్చి పడేసినప్పుడు, న్యూటన్ వచ్చిన అదేంటి తెల్లవాళ్ళకి ఏం తెలుసు, ఏంటి కాపీ కొట్టుకున్నాడు. వీళ్ళ ఉద్దేశం ప్రకారం కాపీ కొట్టుకున్న న్యూటన్ తర్వాత వచ్చిన వాళ్ళే ఇంత డెవలప్మెంట్ చేసి రాకెట్లను తయారు చేసి మిసైల్స్ తయారు చేసినంత పవర్ఫుల్ నాలెడ్జ్ సంపాదించినప్పుడు 2000 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు? రైట్, ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు తిప్పి అడిగినా సరే అక్కడికే వస్తుంది. సరే, దర్ ఇస్ నో బెటర్ వే. వాళ్ళు డిఫెండ్ చేసుకునే అర్హతలు కానీ వాళ్ళ దగ్గర సరుకు కానీ లేదు. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయడం వల్ల అంటే మిగతా వాళ్ళు ఎవరైతే సైన్స్ ని నమ్మే వాళ్ళు కూడా తప్పు అని అనుకుంటే అప్పుడు ఉన్న ఫ్యాక్ట్ ని యాక్సెప్ట్ చేయలేరు కదా సార్. అప్పుడు అదే అప్పుడు అందుకనే వాళ్ళని రిడిక్యూల్ చేయడానికి, వాళ్ళని తిట్టడానికి నాలాంటి వాళ్ళు వచ్చారండి. మిగతా వాళ్ళు కూడా అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు కూడా అంటే ఉన్న ఫ్యాక్ట్ సైన్స్ నే రిజెక్ట్ చేసి ఈ బిలీఫ్స్ వైపు వెళ్తే మరి ఏమవుతుందండి సొసైటీ? ఎగ్జాక్ట్లీ అదే, అందుకే బాధపడేదే అందుకనమాట. చదువుకుని ఒళ్ళుంచి పనిచేసి దేశానికి ఉపయోగపడి వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుని దేశానికి ఉపయోగపడాల్సింది. లేదా కొన్ని దేశం అంటే ప్రతిదానికి ఓన్లీ నేషనల్ ఇంకెవరు ఉపయోగపడదు. ప్రపంచంలో జ్ఞానం ఎంటర్ అవ్వాలండి. ఇక్కడ నేషనలిజం కొట్టుకు సచ్చేది కొంతమందే. ఓకే, బార్డర్స్ వరకు. జ్ఞానం అనే దానికి బార్డర్స్ లేవండి. ఓకే, ఎక్కడి నుంచి ఎవరు ఏది ఆవిష్కరించినా ఇంకొకరికి అమ్మేసుకోవచ్చు, ఇంకొకటి తయారు చేసుకోవచ్చు, వాళ్ళు ఫ్రీగా ఇస్తే వాడేసుకోవచ్చు. ఇన్ని అవకాశాలు ఉంచుకుని వాళ్ళు ఇప్పటి వరకు దే హావ్ నాట్ కాంట్రిబ్యూటెడ్ ఎనీథింగ్. ద ఓన్లీ కాంట్రిబ్యూషన్ దే మేడ్ టు దిస్ సొసైటీ ఈస్ దట్ కాస్ట్ సిస్టమ్. రైట్, ఇంకా కల్చర్ బట్ టూ మెనీ టాపిక్స్ కి జంప్ అయిపోతున్నాం అండి. విల్ జస్ట్ క్లోజ్ అండ్ కమ్ బ్యాక్.